హలో గాయ్స్, వెల్కమ్ టు రాణశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు మన రాణశ్రీ కలెక్షన్స్లో బోలెడన్ని బీడ్స్ జ్యువెలరీ అయితే చూడబోతున్నారండి. ఈరోజు మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్న హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ కూడా చూడబోతున్నారండి. చూడండి, జపాన్ బీడ్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా చాలా బాగుంటాయి. అండ్ మీకు నచ్చిన కలర్తో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, నాకైతే సెండ్ చేయండి. అండ్ మీకు మెహందీ పాలిష్లో కూడా ఉన్నాయి, డిఫరెంట్గా పెట్టానండి. ఈరోజు అయితే ఇయర్ రింగ్స్తో పాటు మీకు బ్యాంగిల్స్ ఉన్నాయి, బ్రాస్లెట్స్ ఉన్నాయి, అండ్ లాంగ్ హారము, షార్ట్ హారము, ప్రతి ఒక్కటి కూడా నేను డిఫరెంట్ కలెక్షన్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నానండి. మీరందరూ కూడా 1 బై 1 స్కిప్ చేయకుండా చూసేయండి, చాలా చాలా బాగుంటాయి. అసలు మీకు ఎక్కడా లేని మోడల్స్ అనమాట, అంత బాగుంటాయండి. కాబట్టి చూడండి, బ్యాంగిల్స్ కూడా మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ క్లారిటీగా నాకు ప్లీజ్ పింక్ చేయండి. మీరు ప్రాపర్గా ఏ సైజ్ అయితే వస్తుందో చెప్పండి, నేను ఆ సైజే పంపిస్తానండి. మీకు ఒక సైజ్ పెడితే ఇంకొక సైజ్ పంపించను అనమాట. కంపల్సరీగా మీరు పెట్టిన సైజే నేను మీకు పంపిస్తాను. సో ఓకేనా అండి. ఈరోజు మీకోసం రియల్గా ఉన్న గోల్డ్ కాపీలో ఉన్న మీకోసం కంటి అయితే తీసుకొచ్చేసాను. చాలా బాగుంది కదా. మీకు బీడ్స్ కూడా ఏ కలర్తో కావాలంటే ఆ కలర్తో కస్టమైజ్ చేసి ఇస్తానండి. కాబట్టి చూడండి, మీకు నచ్చిన మ్యాచింగ్ కలర్ని కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. చంద్రహారం కూడా చాలా డిఫరెంట్గా తీసుకొచ్చేసాను. సో చూసేయండి, ఇదైతే మనకి 4 లైన్స్తో వచ్చేస్తుంది. ఇది రీస్టాక్ అయితే వచ్చేసిందండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా ఆ పీస్ కోసం. అయితే అంతకుముందు 2-3 టైమ్స్ అయితే రీస్టాక్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం టైం అయితే పట్టిందండి రీస్టాక్ తీసుకురావడానికి. సో ఇప్పుడు ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో, ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉంటున్నారో ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ స్టాక్అవుట్ అయిపోతే ఈ మధ్యకాలంలో అయితే రాకపోవచ్చండి. మళ్ళీ చాలా టైం అయితే పట్టొచ్చు మేకింగ్ చేయించడానికి. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే మాత్రం మిస్ అయిన వాళ్ళు ఉంటే తొందరగా బుక్ చేసుకోవడం చాలా చాలా బెటర్ అండి. ఓకేనా. ఎందుకంటే చాలామంది మిస్ అయ్యి వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మన దగ్గర పేమెంట్ చేసి డ్యూ ఉంచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో అందుకోసం అని చెప్తున్నాను, మీరు కూడా అలా మిస్ అయ్యి ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే తొందరగా అయితే బుక్ చేసుకొని తీసేసుకోండి. ఓకేనా అండి. అండ్ మీకు ఐటమ్ వచ్చిన తర్వాత కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది తీయడం కూడా అందరూ మర్చిపోకండి. బుకింగ్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను కొత్తగా చూస్తున్న వారి కోసం నేను మళ్ళీ కూడా మీకోసం ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. సో ఈజీ బుకింగ్ ప్రాసెస్ అండి. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో మీకు నచ్చిన ఐటెంని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఉంది కదండి, 7013970153 అనే వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. నేను అవైలబిలిటీ చెక్ చేసి మీకు రిప్లై ఇస్తాను. సో ఆఫ్టర్ మీరు అమౌంట్ అండ్ కంప్లీట్ అడ్రస్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఐటమ్ అనేది బుక్ అయిపోతుందండి. ఓకేనా. మీకు ఈరోజు డిఫరెంట్గా గోపురం టైప్లో ఉన్న ఇయర్ రింగ్స్ అయితే 3 టైప్స్ తీసుకొచ్చేసానండి. ఇదైతే మనకి 2 బీడ్స్ డిఫరెంట్ కలర్స్తో ఉందన్నమాట. మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో అయితే అవైలబుల్గా ఉంది. ఏ కలర్తో కావాలో మీరు క్లారిటీగా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. ఓకేనా అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు స్టాక్ అయితే అయిపోకముందే మీరు వీడియో చూసి వెంటనే మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండి. లిమిటెడ్ స్టాక్గా ఉంది. ఈ హిప్ బెల్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. మీకోసం నేను చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను హిప్ బెల్ట్లో. సో చూసేయండి, ఇందులో రీస్టాక్ అయినవి కూడా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి అంటే కాంబోలో ఉన్నాయి. అండ్ సింగిల్గా కిడ్స్ కావాలన్నా లేదంటే అడల్ట్ సైజ్ కావాలన్నా ఉంటాయండి. అడల్ట్ సైజ్ అంటే ఏంటి అని కొంతమంది తెలియని వాళ్ళు అడుగుతున్నారు కదా. అడల్ట్ సైజ్ అంటే మన బిగ్ సైజ్ అండి. కిడ్స్ సైజ్ అయితేనేమో నేను కిడ్ అని పెడతాను. అడల్ట్ సైజ్ అంటే పెద్దవాళ్ళకి వస్తుందన్నమాట. సో 24 to 26 ఇంచ్ వరకు పెద్దవాళ్ళకు వస్తుంది. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి మన ఛానల్లో డైలీ అప్డేటెడ్గా న్యూ జ్యువెలరీ వస్తూనే ఉంటుందండి. నేను డిఫరెంట్గా కస్టమైజ్ చేసిన జ్యువెలరీ పెడుతూ ఉంటాను. ఎందుకంటే మన దగ్గర ఓన్ కస్టమైజేషన్ ఉందన్నమాట. కాబట్టి మీకు డిఫరెంట్ బీడ్స్లో అయితే చాలా డిఫరెంట్గా మనకు బయట ఎక్కడ దొరకని విధంగా ఉంటుందండి. మోడల్స్ అయినా సరే, బీడ్స్ అయినా సరే డిఫరెంట్గా ఉంటుంది. డిజైనర్గా ఉంటాయి అన్నమాట మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా. కాబట్టి మనది ఓన్ కాబట్టి మీకు డిఫరెంట్ కలెక్షన్ నేను పెట్టగలుగుతున్నాను. సో మీకు ఇంకా ఎటువంటి జ్యువెలరీ కావాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకోసం నేను అటువంటి జ్యువెలరీ కంపల్సరీ తీసుకొస్తానండి. మీకు మొనాలిసా బీడ్స్లో ఈ సెట్ కూడా మీకు రీస్టాక్ అయితే వచ్చేసిందండి. చక్కగా మనకి అష్టలక్ష్మి పెండెంట్ వస్తుంది చూడండి. ఇందులో మనకి గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, మెరూన్ బీడ్స్ ఉన్నాయి. లేదు గోల్డ్ బాల్స్ కాంబినేషన్లో కావాలి అంటే మీకు గోల్డ్ బాల్స్తో కూడా ఉన్నాయి చూడండి. చాలా బాగున్నాయి కదా. ఇందులో మీకు బ్లూ కలర్ ఉంది, పర్పుల్ కూడా ఉంది. మీకు ఏ కలర్తో కావాలన్నా నేను కస్టమైజేషన్ చేసి ఇస్తానండి. ఓకేనా. తొందరగా అయితే బుక్ చేసుకోండి, మళ్ళీ స్టాక్ అయితే అయిపోతుంది. మీకు బ్యాక్ సైడ్ చైన్ వస్తుంది. సో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట.
ఇవైతే విక్టోరియన్లో ఎంత బాగున్నాయి చూడండి, చాలా చాలా బాగున్నాయి కదా. అందరూ కూడా మిస్ చేసుకోకుండా చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, నాకైతే సెండ్ చేయండి. కలెక్షన్ అయితే ఎవరు మిస్ అవ్వద్దండి, ఎందుకంటే స్టాక్ అవుట్ అయిపోయింది అంటే మళ్ళీ మీరు చాలా డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్స్ అందరూ కూడా చాలామంది మన దగ్గర ఐటమ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అందుకోసమని నేను మీకోసం ఇన్ని టైమ్స్ అయితే చెప్తున్నానండి. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఐటమ్ తీసుకున్న తర్వాత ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయండి, నాకు సెండ్ చేయండి. ఎందుకంటే మీకు ఏమైనా డ్యామేజెస్ వచ్చిందనుకోండి, నేను ఇంకొక ఐటమ్ కంపల్సరీ మీకు రీప్లేస్మెంట్ ఇవ్వాలి అని అంటే మీరు ఓపెనింగ్ వీడియో నాకు సెండ్ చేస్తే సరిపోతుందండి. ఓకేనా. మీరు ఐటమ్ రిసీవ్ చేసుకున్నాక ఐటమ్ రిసీవ్ అనేసి నాకు ఒక చిన్న ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మీ రివ్యూస్ కానీ మీ ఫీడ్బ్యాక్ కానీ ఒక మంచి బూస్టప్ అయితే వస్తుందండి మనకి. కాబట్టి మన ఛానల్కి బూస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మన కస్టమర్స్ నుంచే వస్తుందండి. మీరు ఇచ్చే వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్తోనే మనం ఇంకా కూడా డిఫరెంట్ మోడల్స్ కానీ ఇంకా మంచిగా ఉన్న డిజైనర్ జ్యువెలరీ కానీ తీసుకురావడానికి పాసిబుల్ అవుతుందండి. కాబట్టి మీరు అందరూ కూడా ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ చేస్తూ ఉండండి, మీకు ఎటువంటి జ్యువెలరీ కావాలి, ఏం కావాలి, ఎలా ఉంది జ్యువెలరీ, మీ ఒపీనియన్ ఏంటి కూడా నాకు కామెంట్స్లో చెప్తూ ఉండండి మర్చిపోకుండా. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇయర్ రింగ్స్ కూడా మీకు స్క్రూ బ్యాకా పుష్ బ్యాక్ అనేది ముందే నన్ను అడగండి, నేను క్లారిటీగా చెప్తాను మీకు. అప్పుడు మీకు కావాల్సిన ఇయర్ రింగ్స్ని క్లారిటీగా మీరు చూస్ చేసుకోవచ్చండి. పుష్ బ్యాక్ అనేది కొంచెం ఏమంటారు, స్క్రూ బ్యాక్ కంటే కొంచెం ప్రైస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అంతే. బట్ స్క్రూ బ్యాక్ అనేది ఏంటంటే మనకు కొంచెం స్టిఫ్గా ఉంటుంది. హెవీగా వెయిట్ ఉన్నా సరే ఇయర్ రింగ్ అనేది మనకి స్టిఫ్గా ఉండాలంటే స్క్రూ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో నాకు పుష్ బ్యాక్ స్క్రూ బ్యాక్ అనేది క్లారిటీ ఇవ్వండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.